యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ అండి. అక్షయ్ కుమార్, మాధవన్ వీళ్ళు ప్రధాన పాత్రలుగా వచ్చిన కొత్త సినిమా కేసరి 2. కేసరి చాప్టర్ 2 అని సినిమాకి పేరు పెట్టారు. అయితే ఈ సినిమా కేసరి చాప్టర్ 1కి కొనసాగింపు అయితే కాదు. ఇది ఒక ఇండిపెండెంట్ మూవీ. ఆ సినిమా ఒక ఇతివృత్తాన్ని చెప్తుంది ఇండియన్ హిస్టరీలోంచి. ఈ కేసరి 2 అనే సినిమా ఆ టైం జోన్లోంచే మరొక ఇతివృత్తాన్ని, అంటే 1919లో జరిగిన ఒక హ్యూజ్ హ్యూమన్ మెసకర్, ఏదైతే ఇండియన్స్ కొన్ని వేల మందిని ఊచకోత కోసారో ఆ మారణకాండని ఇతివృత్తంగా తీసుకొని చేసిన సినిమానే కేసరి 2. సో జలియన్ వాలాబాగ్ అనే ఒక ఇన్సిడెంట్ ఎలాంటి ఒక ట్రాజడీని మిగిల్చేసింది ఆ ప్రపంచం, వరల్డ్ హిస్టరీ పైన ఇండియా అనేది ఒక రెడ్ మార్క్గా ఉండిపోయిన ఆ పర్టికులర్ టైం జోన్ని తీసుకొని వీళ్ళు సినిమాని తీశారు. సో ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన అక్షయ్ కుమార్ గారు ఎవరైతున్నారో ఆయన శంకరన్ నయ్యర్గా ఒక బ్యారిస్టర్గా, ఆ టైం జోన్లో మనకి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది కాబట్టి ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఉన్నత చదువు అభ్యసించి ఒక బ్యారిస్టర్గా పనిచేస్తూ ఆ యొక్క బ్రిటిష్కి ఎవరెవరైతే ఎగనెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారో ఇండియన్ రెబెలియన్స్ వాళ్ళందరినీ కూడా రకరకాల కేసులు పెట్టి అరెస్ట్ చేయించడము. సో బ్రిటిష్కి ఫేవర్గా ఇండియన్స్కి యాంటీగా ఆయన యొక్క జాబ్ ప్రొఫైల్ ఉంటుంది ఇనిషియల్గా. సో అది చూస్తున్నప్పుడు మనకి ఎక్కడో అక్కడ ఆ పర్టికులర్ క్యారెక్టరేషన్ మీద కొంచెం కోపం అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ వాట్ వీ అండర్స్టాండ్ ఈస్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఆ యొక్క ఇంటెన్షన్ అది కాదు, కాకపోతే అతని జాబ్ డిస్క్రిప్షన్ వల్ల అలా చేయాల్సి వస్తుంది. కాకపోతే మనకు ఏమర్థమవుతుందంటే అతను ఏ కేసు టేకప్ చేసినా కూడా అతని యొక్క డిసెండెంట్స్, అతని కింద పనిచేసే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏ ప్రూఫ్స్ ఇచ్చినా నమ్మేసి గుడ్డిగా ముందుకెళ్లకుండా తనని తాను ఒక ఆ పర్టికులర్ దాంట్లోకి వెళ్ళిపోయి తను కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేసి దాని యొక్క ఎవ్రీ కేసులో ఒక పూర్వపరాలు మొత్తం పరిశీలించి అన్ని కరెక్ట్గా ఉన్నాయి అంటేనే మాత్రమే తను ఆ పర్టికులర్ కేసుని తీసుకోవడము, దాన్ని ఫైట్ చేయడము, ఆ పర్టికులర్ విక్టిమ్ అయితే వాళ్ళని కాపాడేలా చూడడము, ఒకవేళ అతను ఆ క్రైమ్ చేశాడు అనిపిస్తే అతన్ని అరెస్ట్ అయ్యేలా చూడడము, ఈ విధంగా అతని క్యారెక్టరేషన్ డిజైన్ అయి ఉంటుంది. సో ఇతని పాత్రలో ఆ పాత్ర స్వభావం అనేది మనకి ఆ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇనిషియల్గా ఏదైతే నెగిటివ్గా మనకు స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఆ క్యారెక్టర్ని మనకి ఆ హీరోయిక్ ప్రజెంటేషన్ అనేది చాలా బాగా చేశారు. ఈ పర్టికులర్ కేసుని డీల్ చేస్తున్న టైంలో వీళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ దగ్గర ఇనీషియల్గా మాత్రం ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు, 0 ప్రూఫ్స్తో కేసు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఒక్కొక్క లేయర్ ఓపెన్ అవుతూ ఒక్కొక్క ఫ్యాక్ట్ మనకు తెలుస్తుంటే వీ ఫీల్ అంటే మన ఇండియన్ హిస్టరీలో ఎన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంతమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు కదా అనిపిస్తూ మనకు ఆ స్టోరీ ప్రోగ్రెషన్ అనేది మనకు తెలియని ఇన్నర్ హ్యాపీనెస్ చాలా బయటకు తీసుకొస్తుంది. సో ఇందులో ఒకటి చెప్పాలి, ఇలాంటి పర్టికులర్ స్టోరీని ఇతివృత్తంగా తీసుకొని వాళ్ళ యొక్క ఆ ఇంటలెక్చువల్ ప్రజెంటేషన్ అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ డైరెక్టర్ టీమ్కి. ఇలాంటి స్టోరీస్ వీళ్ళు ఎక్కడ రాశారు అని మనకు ఒక థాట్ వస్తే చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ని మనం అడిగామనుకోండి, రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ మనకు వీక్లీ వచ్చే మూవీస్కి దెసే మేము ఈ స్టోరీని ఒక బీచ్లో కూర్చొని రాసామని చెప్తారు, లేదా స్టార్ హోటల్లో రిసార్ట్లో లేదా ఒక ఫారిన్ కంట్రీ బీచ్లో కూర్చొని రాసామని చెప్తారు. వీళ్ళందరూ కూడా ఈ టీం ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ లైబ్రరీలో కూర్చొని అన్ని బుక్స్ చాలా మటుకు హిస్టరీ బుక్స్ అన్నీ కూడా తీసుకొని అందులోంచి ఇండెక్స్ పాయింట్స్ అన్నీ తీసుకొని వాటన్నింటినీ ఒక స్టోరీగా పొందుపరిచి ఆ స్టోరీని బ్రేక్ డౌన్ చేస్తూ ఒక పర్టికులర్ స్టోరీ బోర్డ్ చేసుకొని ఆ స్టోరీ బోర్డ్ని ఈచ్ సీన్లో ఆ క్యారెక్టరేషన్ డెవలప్మెంట్ ఏంటి, ఆ క్యారెక్టరేషన్ డైలాగ్ ఏంటి, దాని ఓరియంటేషన్ ఏంటి, దాని పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఇలా ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షార్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ మూవీ. సో ఇలాంటి మూవీ మిస్ అవుతే మాత్రం చాలా బ్యూటిఫుల్ నరేటివ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ మిస్ అవుతారు ఆడియన్స్. సో ఇలాంటి మూవీ వచ్చినప్పుడు మనము ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే చాలా మటుకు మనం వింటున్నాం బాలీవుడ్ ఏదైతుందో మంచి సినిమాతో రావట్లేదు, అందుకే ఫెయిల్ అవుతున్నారు. ఈవెన్ అసలు ఆ RRR అనే టైటిల్ ఏదైతుందో రైజ్ రోర్ రివోల్ట్, ఆ టైటిల్ కూడా ఈ సినిమాకి పెడితే కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది. బికాస్ ఆ స్టోరీ ప్రోగ్రెషన్ అనేది ఆ క్యారెక్టరేషన్ రైజ్ కానీ అతను ఎలా రివోల్ట్ అవుతాడు ఆ పర్టికులర్, అంటే అప్పటిదాకా ఆ బ్రిటిష్ కింద పనిచేస్తున్న వ్యక్తి, వాళ్ళ కింద లాయల్గా ఉన్న వ్యక్తి, వాళ్ళ బ్రిటిష్ ఏదైతే తప్పు చేస్తే వాళ్ళని కూడా కాపాడే వ్యక్తి ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఫ్యాక్ట్స్ సైడ్ నుంచొని నిజం వైపు నుంచొని వాళ్ళనే తిరుగుబాటు చేస్తూ అతని ఒక ఏదైతే దానివల్ల అతని లైఫ్లో ఏం కోల్పోయినా పర్లేదు, దేశం కోసం నేను కూడా నిలబడతా అనే ఒక ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. చాలా మటుకు సినిమాలు అది మంచి సినిమా అయినప్పటికీ ఏ సర్టిఫికేట్ రావడం మనం చూస్తున్నాము. ఈ సినిమాలో 1% కూడా వల్గారిటీ లేదు విజువల్గా, కాకపోతే కొన్ని డైలాగ్స్ మాత్రం అవసరం మేర ఎఫ్ అనే డైలాగ్ వాడారు. సో దాని పరంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఈ ఏ సర్టిఫికేట్ చూసి ఇదేదో అడల్ట్ సినిమా అనుకొని మాత్రం ప్రేక్షకులు
ఈ సినిమాకి దూరంగా ఉంటే మాత్రం చాలా ఒక 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 అద్భుతమైన సినిమాని మిస్ అవుతారు. స్కూల్స్ అన్నీ కూడా టీచర్స్ పిల్లలు కలిసి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. అంత ఇంటలెక్చువల్ మూవీ ఇది. నన్ను అడిగితే ఒక ఇంటర్స్టెల్లార్ కానీ, ఇన్సెప్షన్ కానీ ఇలాంటి మూవీస్ తీస్తున్న డైరెక్టర్ని మనం ఒక ఉన్నత స్థాయిలో పొగుడుతూ ఉన్నాం మనం. అంటే అంతకంటే మించిన డైరెక్టర్స్ ఉంటారా అని. అలాంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మన ఇండియాలో ఎందుకు లేదు అనే దానికి ఆన్సరే ఈ సినిమా. ఇలాంటి సినిమాలు ఈవెన్ రీసెంట్గా ఏదైతే తెలుగులో కోర్ట్ అనే ఒక మూవీ వచ్చింది కదా, ఆ సినిమా నచ్చిన ప్రతి వ్యక్తి హిందీ వచ్చినా రాకపోయినా ఈ సినిమాకి వెళ్ళి చూడండి సబ్ టైటిల్స్ హెల్ప్ తోటి. ఆ కోర్ట్ అనే సినిమాకి మీరు 10 times 20 times హ్యాపీనెస్ ఈ సినిమాలో మీరు పొందుతారు. బికాస్ ఇండియన్ హిస్టరీ వాజ్ నెవర్ టోల్డ్ దిస్ మచ్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్లీ. ఈ సపోర్టింగ్ క్యాస్ట్లో మనం చూస్తే మాధవన్ అనే క్యారెక్టర్ ఒక స్టేజ్లో ఎప్పుడైతే అక్షయ్ కుమార్ క్యారెక్టర్ బ్రిటిష్కి యాంటీ అయిపోయారో వాళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అతనికి యాంటీగా ఎవరిని నుంచోబెట్టాలి, ఎందుకంటే అతను ఒక కేసు టేకప్ చేస్తే అతన్ని ఓడించే వ్యక్తి లేరు అని వాళ్ళకు కూడా తెలుసు క్లారిటీగా. సో ఆ పర్టికులర్ టైం జోన్లో వాళ్ళు ఒక బ్రిటిష్ లాయర్ని పెడదామంటేనేమో ఇక ఇండియన్ సెంటిమెంట్స్ అడ్డొస్తాయి. దానివల్ల ఆ ఒప్పుకోరు, అక్కడ కోర్టు ఒప్పుకోదు. సో ఆ పర్టికులర్ టైం జోన్లో వాళ్ళకి దొరికిన ఒకే ఒక ఆప్షన్గా మనకి మాధవన్ గారు కనిపిస్తారు ఇందులో. సో ఆయన క్యారెక్టరేషన్ కూడా నెగటివ్గా చాలా బాగా రాశారు. అండ్ ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న డైలాగ్స్ కానీ, వాళ్ళు తీర్చిదిద్దిన స్క్రీన్ ప్లే కానీ, ఐ మీన్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ అ ప్రాపర్ ఫ్లో. లాజిక్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది సినిమాలో. ఇంకోటి రెజినా క్యాసెండ్రా ఎవరైతే ఈ అమ్మాయి అక్షయ్ కుమార్కి పేరింగ్గా చూపించారు ఈ సినిమాలో, తను ఒక ఇండియన్ అటైర్లో బ్రిటిష్ టైంలో కూడా అమ్మాయి ఆ హస్బెండ్ యొక్క ఎప్పుడైతే లోలో ఉన్నా, డౌన్లో ఉన్నా, కొంచెం డిప్రెసివ్ దాంట్లో ఉన్నా కూడా తనకి ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్గా వైఫ్ ఉండి కొన్ని సీన్స్లో మనం చూస్తాము. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరు లేడీ అయి ఉండి మీరు హౌ కెన్ యూ హ్యాండిల్ దిస్ అని చెప్తే ఆ అమ్మాయి అడుగుతుంది, అంటే మీ బ్రిటిష్లో మాత్రమే క్వీన్లు ఉంటారా, ఇండియాలో ఆడవాళ్ళకి అలాంటి రూలింగ్ పవర్స్ ఉండవా అని అడిగిన ఆ డైలాగ్ మాత్రం ఇలాంటి చాలా ఉన్నాయి. అంటే నేను ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్పాను. ప్రతి డైలాగ్ కూడా ఒక ఆణిముత్యం లాగా రాసుకున్నారు. అది పర్టికులర్గా ఆ సీన్లో చాలా బాగుంది. అండ్ మనకి ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా మనకు ఆ హ్యాంగ్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చూపించిన విధానానికి, వాళ్ళు చూపించిన ఆ స్క్రీన్ ప్లేకి. ఇలాంటి సినిమాలు ఎప్పుడు రావండి, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది. స్టార్టింగ్ అంటే మనకి ఈ సినిమా స్టార్టింగ్ మిస్ అవుతే అసలు ఆ ఒక క్రక్స్ పాయింట్ మిస్ అయిపోతారు. సో ఎట్లైనా చేసి ఆ సినిమా ఏదైతే టైం ఉందో, మీరు ఆ సినిమా ఏ టైంకి చూస్తారో దానికంటే 5 minutes ముందే వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సినిమా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే మీరు యూ విల్ గెట్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ వాట్ దే మేడ్. నాకు తెలిసి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఆస్కర్కి నామినేట్ అయ్యి ఆస్కర్ కూడా తీసుకునే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ స్టోరీ నరేటివ్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే అప్పుడున్న టైం జోన్ని పర్ఫెక్ట్గా మనకు స్క్రీన్లో రిఫ్లెక్ట్ అయ్యేలా చేశారు. ఓవర్ లైటింగ్ లేకుండా ఆ ప్రాపర్ లైటింగ్ స్కీమ్ తోటి కాస్ట్యూమ్స్ వర్క్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ చాలా బాగుంటుంది. అక్షయ్ కుమార్ వేసుకున్న ఆ బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యే ఆ అటైర్ చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అందులో. అతని ముఖానికి అక్కడున్న పబ్లిక్ రివోల్ట్ అనేది ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది. తన ముఖం అంతా బ్లాక్ చేసేస్తారు వాళ్ళు. ఆ ఇన్సల్ట్ అనేది, ఆ హ్యూమిలేషన్ అనేది చాలా బాగా చూపిస్తారు. ఇలా అంటే ఆల్మోస్ట్ ఒక కేసు అంటే గెలుస్తాడు అనుకున్న సిచ్యువేషన్ నుంచి తను అనుకోకుండా అక్కడున్న మీడియాని, ఆ యాంటీ మాధవన్ టీం ఎవరైతే మ్యానిపులేట్ చేస్తూ ఆ మీడియాని లైవ్ కవరేజ్ కాకుండా వీళ్ళు చెప్పింది మాత్రమే రాసేలాగా, అంటే ఆ రోజుల్లో కూడా మీడియాని మ్యానిపులేట్ చేసేవాళ్ళు అనేది ఒక అర్థమవుతుంది. ఆ రోజుల్లో కూడా ఎలాంటి కేసుల్లో ఎలాంటి పాలిటిక్స్ ఉండేది. కొన్ని మనం సీన్స్లో చూస్తే మనకి ఇన్ని రోజులు మనకి ఇండియాకి ఎనిమిగా మనం ఎవరిని చూస్తాం జనరల్గా అన్ని మూవీస్లో, మ్యాక్సిమం మూవీస్లో పాకిస్తాన్ని మనకి ఇండియాకి ఎనిమిగా చూపిస్తారు. ఈ సినిమాలో మనకి ఆ ఇండియాకి ఎప్పుడైతే బ్రిటిష్ అనేవాళ్ళు ఎనిమిగా ఉండేవాళ్ళు, అప్పట్లో ఆ బ్రిటిష్ అనేవాళ్ళు ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత రిచ్ పీపుల్ అయినా కూడా ఇండియన్స్ని కుక్కల కంటే హీనంగా ఎలా చూసేవాళ్ళు. అంటే ఆ పర్టికులర్ అలాంటి పాయింట్స్ చూస్తున్నప్పుడు అంటే ఇన్ని రోజులు మనకి బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని హింస పెట్టేవాళ్ళు, అంటే కొట్టడం, చంపడం ఇలాంటివి చూపించారు. కానీ ఇలాగా అంటే ఒక సైకలాజికల్గా ఎలా టార్చర్ చేసేవాళ్ళు, ఎలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు, ఎలా హ్యూమిలియేట్ చేసేవాళ్ళు, అంటే నిజం బయటికి చెప్పకుండా ఆ నిజాన్ని తొక్కేయడానికి వాళ్ళు ఎంత స్టేజ్కి వెళ్ళేవాళ్ళు అప్పట్లోనే. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కొన్ని అన్యాయాలు జరగడం పొలిటికల్గా, కానీ ఇలాంటివి అప్పుడు కూడా జరిగేవా అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది ఇట్ వాజ్ రియలీ ఐ ఓపెనర్. అంటే చాలామంది ఇప్పుడు చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు కూడా ఇలాంటి సినిమా చూస్తే, మన హిస్టరీ చూస్తే, అంటే మనం ఏమైనా బ్రిటిష్ లాగా బిహేవ్ చేస్తున్నామా మన కంట్రీ పట్ల, మన కంట్రీకి మనం చేస్తున్న తప్పేమో అని వాళ్ళంతటి వాళ్ళే సెల్ఫ్ రియలైజ్ అయ్యి మారిపోయేంత మార్పు తెచ్చే ఒక
కెపాసిటీ ఉంది ఈ పర్టికులర్ నరేటివ్లో అనిపించింది నాకు. అంటే ఒక చెడ్డవాళ్ళు కనుక ఈ సినిమా చూస్తే మంచి వాళ్ళుగా మారిపోయే యొక్క అంత బ్యూటిఫుల్గా నరేట్ చేశారు. సో ఇంతకంటే ఇంపాక్ట్ఫుల్గా ఈ సినిమాని నరేట్ చేయలేరు. దిస్ ఈస్ ద బెస్ట్ నరేటివ్ ఆఫ్ కేసరి 2. కొన్ని సినిమాలండి మనకి ఎంటర్టైన్మెంట్ పొందపరుస్తాయి, మనకి నవ్వుల్లో ముంచెత్తుతాయి, కొన్ని ఆ చూపించిన సంఘటనల వల్ల మనకి బాధ మిగులుస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, కొన్ని సినిమాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ ఇలాంటి కేసరి 2 లాంటి సినిమాలు ఉంటాయి చూడండి, మన యొక్క మనందరిలో ఉండే ఆ ప్యాట్రియాటిజంని, ఆ ప్రైడ్ ఫీలింగ్ని బయటికి తీసుకొచ్చి మన 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 దేశ జెండా రెపరెపలాడుతూ ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మనకు తెప్పించి మనకు ఆ ఫీలింగ్ ఇంకా ఇంకా పెరిగేలాగా చేస్తుంది. సో ఒక్కళ్ళుగా కాకుండా ఈ సినిమాని ఒక హ్యూజ్ ఫ్రెండ్ సర్కిల్గా, ఒక హ్యూజ్ ఫ్యామిలీగా, ఒక హ్యూజ్ స్కూల్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూడడం, ఇలాంటివి జరిగితే మాత్రం రియల్గా చాలా బాగుంటుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ డిజర్వ్ చేస్తుంది ఈ మూవీ. ఇండివిజువల్ వాచింగ్ కంటే కూడా, అంటే ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూడాల్సిన ఓటీటీ లాంటి మూవీ కాదు ఇది. కమ్యూనల్ వాచింగ్ అంటారు చూడండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేసి దాని గురించి మళ్ళీ ఒక 1 hour మళ్ళీ డిస్కస్ చేసుకునే ఒక వర్త్ ఉన్న సినిమా ఇది. ఇంత వర్త్ సినిమా మన కోసం తీసుకొచ్చిన ఆ ప్రొడక్షన్ హౌస్, అంటే కరణ్ జోహర్ కానీ 3-4 ప్రొడ్యూసర్స్ కలిసి కొలాబరేట్ అయి చేశారు ఈ సినిమాని. సో ఇలాంటి వర్త్ఫుల్ సినిమా మాత్రం ముందుకొస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి వర్త్ఫుల్ సినిమా తెలుగులో లేదా అంటే రీసెంట్గా వచ్చిన కోర్ట్ సినిమాని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అయితే ఆ కోర్ట్ సినిమా ఇస్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద. కాకపోతే ఈ సినిమా ఇతివృత్తం వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీలో కనెక్ట్ అవుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్ టు కనెక్ట్ దెమ్సెల్వ్స్ విత్ అంటే మీకు దగ్గరలో ఏవైతే థియేటర్స్లో ఈ సినిమా నడుస్తుందో, మీకు హిందీ వచ్చినా రాకపోయినా సబ్ టైటిల్స్ హెల్ప్ తోటి ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. వీలైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఈ సినిమాని కనుక ట్యాక్స్ ఫ్రీ చేయగలిగితే చాలా బాగుంటుంది. బికాస్ దిస్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ విల్ ఎంకరేజ్ మెనీ మోర్ ప్రొడ్యూసర్స్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. మన హిస్టరీలో చాలా మంచి స్టోరీస్ ఉన్నాయండి. ఎంతసేపు హీరో ఎలివేషన్, హీరో బిల్డప్ రెన్యువల్ మూవీస్ కాదండి. మన హిస్టరీలోంచి చాలామంది హీరోస్ ఉన్నారు, అన్సంగ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళని పరిచయం చేయడానికి ట్రై చేయండి. మన హిస్టరీలోంచి డార్క్ ఇండెక్స్ చాప్టర్స్ చాలా ఉన్నాయి. అలాంటి చాప్టర్స్ బయటికి తీయండి. మన యొక్క యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన హిస్టరీ గొప్పగా తెలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అంటే ఇలాంటి ఒక రికార్డెడ్ వర్షన్గా ఉంటే చదవని పిల్లలు కూడా చూసి అర్థం చేసుకునేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు విజువలైజేషన్ కూడా కష్టం ఉండదు, చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. రీసెంట్గా వచ్చిన చావా మూవీ ఎంత మంచి గ్రేట్ ఫీలింగ్ ఇచ్చింది అందరికీ. అంతకి మించిన ఫీలింగ్ ఈ సినిమా ఖచ్చితంగా ఇస్తుంది. సో ఎవరు కూడా ఈ సినిమా మిస్ అవ్వద్దు. థియేటరికల్ వాచింగే చాలా బాగుందండి ఈ సినిమాలో కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయండి. అవి ఆ సినిమాలో క్యారెక్టర్తో పాటు మనం కూడా చాలా హ్యూమిలేట్ అయ్యేలా చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అక్షయ్ కుమార్ బిలాంగ్స్ టు ఎ సిండికేట్ వేరిన్ అతను ఒక డిప్లొమాట్ అనమాట. ఆ డిప్లొమాట్స్కి సంబంధించిన ఒక సిండికేట్లో తను కూడా ఒక భాగమైనప్పటికీ కూడా ఒక పర్టికులర్ ఆ సిండికేట్కి సంబంధించిన మెయిన్ ఆఫీస్లోకి తనని అలో చేయరు. అక్కడ పక్కన చూపిస్తే ఆఫీసర్ వచ్చి చెప్తాడు, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని. అలాంటి పర్టికులర్ సీన్స్ అంటే ఇది ఏంటంటే ఒక మనిషిని చేయితో కొట్టడం వేరు, చేయితో కొట్టి పనిష్మెంట్ చేయడం వేరు. ఇలాంటిది ఒక డిస్ప్లే అక్కడ పెట్టారంటే అది ఎంత హ్యూమిలేట్ చేస్తుంది అంటే మనిషిని, అంటే మనని, అంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్ని ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారు ఏంటి అనే ఆ పర్టికులర్ ఫీలింగ్ నుంచి ఆ మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం అనేది, అలాంటి ఇన్సిడెంట్స్ నుంచి జరగడం అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అవుతుందో చూస్తున్న ప్రతి ఆడియన్స్ కూడా ఆ హట్ ఫీలింగ్ మనకు బయటకు వస్తుంది. అంటే ఎంత బాధపడితే, ఎంత కష్టపడితే కదా మన యొక్క మన ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ వరల్డ్లో మనం ఉన్నామంటే ఎంతమంది సాక్రిఫైస్ ఉంది దాంట్లో అనేది కూడా మనకు గుర్తొస్తుంది. ఇంకోటి, ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్నీ కూడా కోర్ట్ రూమ్లో జరుగుతాయి. అయితే ఆ కోర్ట్ రూమ్ డ్రామా అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఇలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారంటే, చాలా ఓటీటీస్లో కోర్ట్ రూమ్ డ్రామాస్ చూస్తున్నాము, మూవీస్ కూడా చాలా వచ్చాయి. లైక్ తెలుగు ఎగ్జాంపుల్ చెప్తే వకీల్ సాబ్ కానీ, కోర్ట్ కానీ. సో అలానే ఉంటుందేమో అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ 1919 ఇయర్లో అప్పటి బ్రిటిష్ రూల్లో కోర్టులు ఎలా ఉండేవి, చాలా లావిష్గా, అలాంగ్ విత్ అంటే డెసిషన్ మేకర్తో పాటు, జడ్జితో పాటు ఒక 20 మెంబర్స్ జ్యూరీ ప్యానెల్, అంటే ఎవరైతే వాదిస్తారో ఆపోనెంట్ అండ్ విక్టిమ్ పరంగా వాళ్ళందరి పాయింట్స్ నోట్ చేసుకొని ఈ 20 మెంబర్స్ జ్యూరీ ఏదైతే డెసిషన్ ఇస్తారో ఆ డెసిషన్ మీద ఆధారపడి ఈ మెయిన్ జడ్జ్ అనే అతను ఆ డెసిషన్ తీసుకోవడం అనే ఈ పర్టికులర్ ప్రోటోకాల్, ఆ బ్రిటిష్ ప్రోటోకాల్ అనేది మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ఇలా చాలా పాయింట్స్, అంటే నేను 10% మాత్రమే చెప్పగలిగాను ఆ సినిమాకి సంబంధించిన బ్యూటీ. ఆ మిగతా 90% మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి నేను మిస్ అయిన పాయింట్స్ అన్ని మీరు కమెంట్స్లో పెడతారని కోరుకుంటున్నాను.